जय श्री राम। वेलकम टू श्री हनुमान वास्तु। మనకు వాస్తుపరంగా డబ్బులు అంటే లక్ష్మి, కనకవర్షం, లక్ష్మి. డబ్బులు కావాలనుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి? మరి ఏదైనా బిజినెస్ చేయాలి. బిజినెస్ అంటే ఆ బిజినెస్ షాపు కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఏ రకమైన షాప్ అయినా ఉత్తరం ముఖ ద్వారం అంటే ఉత్తరం సింహద్వారం అనొచ్చు, ఉత్తర ముఖద్వారం అనొచ్చు, ఉత్తరం సెటర్లు అనొచ్చు. అంటే తూర్పు పడమర సాగి ఉన్న రోడ్డుకు ఉత్తరం పెట్టబడిన షాపు ఏదైతే ఉందో ఆ షాపు గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఉత్తరముఖం షాపు ఉన్నప్పుడు ఆ షాపులో యజమాని ఏ దిశలో కూర్చోవాలి? ఏ దిశలో అంటే ఎన్నో ఏ దిశకు మరి అగ్నిలో ఈశాన్యంలో కూర్చోవడానికి వీల్లేదు. ఎక్కడ కూర్చోవాలి? ఉత్తర ముఖ ద్వారం ఉన్న షాపు ఏదైతే ఉందో దానికి వాయవ్యంలో ఉత్తర వాయవ్యము పారుకు అంటకుండా పడమర వాయవ్యము గోడను పారుని ఆనుకొని కుర్చీ టేబుల్ వేసుకొని తూర్పు ముఖంగా యజమాని కూర్చొని బిజినెస్ చేస్తున్నప్పుడు గల్ల పెట్టే డబ్బులు వేసేది, డబ్బులు దాచేది, లక్ష్మీ ప్రసన్నత గల్ల అనొచ్చు, బీరువా అనొచ్చు. మరి ఆ బీరువని కుడి వైపున ఉండాలి. ఎందుకు అంటే తూర్పు ముఖంగా యజమాని కూర్చున్నప్పుడు కుడి వైపున అతనికి యజమాని తూర్పు ముఖంగా ఉన్నప్పుడు కుడి చేతి వైపు అంటే దక్షిణ వైపు నుండి ఆ గల్లా పెట్టే ఉత్తరం చూస్తూ ఉండాలి. మరి ఇతని కుడి చేతి వైపు ఉంటే ఇటు మళ్ళీ డబ్బులు అలా గాయడం జరుగుతుంది. అదే ఉత్తరము చూపుగా కూర్చోవలసి వచ్చినప్పుడు ఎడమ చేతి వైపు ఆ బీరువాని ఉంచుకో, డబ్బులు ఉండే బీరువాని ఉంచుకోవాలి. ఈ యొక్క ఉత్తరము ఉండబడిన షాపుకి నైరుతిలో కూడా కూర్చునే అవకాశం ఉంది. నైరుతిలో తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ సింహాసనం లాంటి అరువు కానీ దిమ్మ కానీ సింహాసనం లాంటి మంచి కుర్చీ కానీ వేసుకొని యజమాని నైరుతిలో కూర్చునే అవకాశం కూడా ఉన్నది. దీనికి అంటే ఉత్తరము యొక్క షాపింగ్ కు మాత్రము నైరుతిలో కూర్చోవచ్చు. ఉత్తర పడమరము కలిసిన వాయవ్యంలో కూర్చొని తూర్పు మళ్ళీ బిజినెస్ చేయొచ్చు. ఇటు నైరుతిలో కూర్చొని కూడా బిజినెస్ చేయవచ్చు. నైరుతిలో కూర్చున్నప్పుడు కూడా తూర్పు ముఖంగా ఉన్నప్పుడు కుడివైపుకు గల్ల పెట్టే ఉండాలి. మరి ఉత్తరము ముఖంగా కూర్చున్నప్పుడు ఎడమ వైపుకు బీరువా ఉండాలి. ఆ రకంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వచ్చిన లక్ష్మి మన యొక్క షాపులో లాభం వచ్చి ఉంటుంది. సో మరి వచ్చే కస్టమర్ ఏ దిక్కు నుండి అంటే ఉత్తరం ఈడికెళ్ళడానికి గ్యాప్ ఉంది. ఏ దిక్కు నుండి అంటే ప్రప్రథమంగా ఉత్తర ఈశాన్యం నుండి మెట్లు అమర్చబడి ఆ మెట్ల నుండి వచ్చే కస్టమర్ లోపలికి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. లేదా వాయవ్యం నుండి ఈశాన్యం వరకు మెట్లను కూడా చేయవచ్చు. సో వీలున్నట్లయితే ఉత్తరం సగభాగం అంటే అటు వాయవ్యం కాకుండా వాయవ్యం నుండి ఉత్తర సగభాగం వరకు అరుగుని ఏర్పాటు చేయాలి. అంటే అక్కడి నుండి దిగి ఎక్కడకుండా అరుగుని కానీ గ్లాస్ తో ఫిట్టింగ్ కానీ చేసుకోవాలి. ఉత్తర సగభాగం నుండి ఉత్తర ఈశాన్యం వరకు అంటే లోపలికి వచ్చే విధంగా బయటికి పోయే విధంగా అమర్చుకున్నట్లయితే అది నెంబర్ 1 గా ఉంటుంది. అట్లా లోపలికి వస్తూ బయటికి పోతూ ఉన్నప్పుడు కస్టమర్ లోపలికి వచ్చే యొక్క ఈశాన్యం నుండి వచ్చినప్పుడు మనకు బిజినెస్ అనుకున్న విధంగా జరుగుతుంది. యజమాని వాయవ్యంలో కూర్చొని తూర్పు ముఖంగా చూస్తూ ఈశాన్యం నుండి ఉత్తర ఈశాన్యం నుండి లోపలికి కస్టమర్ వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క బిజినెస్ అమోఘంగా జరుగుతుంది. ఈ అగ్నిలో మాత్రము అంటే ఉత్తరముఖంగా ఉండబడిన షాపుకు అగ్నిలో కానీ ఈశాన్యంలో కానీ యజమాని కూర్చొని బిజినెస్ చేయడానికి వీలు లేదు.
అందుకని మీరు గమనించాలి. జై శ్రీరామ్.